भैया इधर कट करो మధ్యలో హాత్ నై దాల్నా దిక్నే కే సల్మానే హీరోలా కనిపించాలి. ఈడొచ్చాడేంటి? ఎక్కడ చూస్తున్నారా? ఆప్ కరో. ఛే! ఏమైందిరా? ఎంత పొగరమావ తనకి. పోనీలే పాపం కదా అని లవ్ చేసి లైఫ్ ఇద్దాం అనుకుంటే మూసుకొని పోరా అంటదా? అంత మాట అందా? బానే అందరా. ఏం మావను కూడా తలుచుకుంటుంటేనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రేపా? అది కాదు, రేపు తన దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తావా లేదా అని అడుగుతా. ఎస్ అంటే ఓకే, లేదంటే ఎల్లుండల్లా. తూ దీనికి ఎంత బిల్డప్ రే. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ముహూర్తం చూస్తారు గానీ ఇలాంటి ఎదో పని చేసేటప్పుడు ఎందుకురా లేటు? ఫస్ట్ ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయి, ఆ తర్వాత ప్రపోజ్ చేయి. అంతేగాని వెళ్ళగానే ప్రపోజ్ చేస్తే ఎలారా? నువ్వెవడవు కూడా తెలియదు ఆ అమ్మాయికి. అయితే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటది? మొన్నట్లాగా నువ్వు మళ్ళీ వెళ్ళి తనని అమౌంట్ అడుగుతావు, తను ఇవ్వను అంటది. ఇవ్వకపోతే ఎలా అండి అని నువ్వంటావు. అప్పుడు నేను హీరోలా వచ్చి నా కొడక ఆ వంకతో మళ్ళీ నన్ను ఇంకొకసారి వేసుకుందాం అనుకుంటున్నావా? అలా కాదు మావా, నువ్వు వెళ్ళి అమ్మాయిని డబ్బులు అడిగావు అనుకో, తను ఇచ్చేస్తుందా? ఇవ్వదు. ఇవ్వకపోగా ఏమంటది? అరుస్తుంది. నువ్వు అరుస్తావు. అలా గొడవ పెరిగి డామ్ 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 అని పెద్ద గొడవ స్టార్ట్ అవుద్ది. అప్పుడే నేను వచ్చి అలా కాదు భయ్యా, అమ్మాయిలు పువ్వులు, వాళ్ళతో అలా మాట్లాడకూడదు, మంచిగా అడిగితే వాళ్ళు ఇస్తారు అని చెప్తా. అప్పుడు ఆ అమ్మాయి కూలైపోయి అయ్యో సారీ అండి, మీ డబ్బులు నాకెందుకండి అన్ని డబ్బులు ఇచ్చేస్తుంది. అప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని దొబ్బేయకుండా అక్కడే ఉండి 4 మంచి మాటలు నా గురించి చెప్పావనుకో, తను ఇంప్రెస్ అయిపోయి తన పేరు చెప్పేసిద్ది, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిద్ది. అప్పుడు మేము చక్క ఫ్రెండ్స్ అయిపోతాం. నేను నిరుపప్పనైపోతాను. చిచి, ఎందుకు అలా అనుకుంటావు? లేకపోతే ఏందిరా, ప్రతిసారి నేనే వెళ్ళాలా? ఈసారి నువ్వెళ్ళు, తర్వాత నేను వస్తా. ఆ పిల్లలు లవ్ చేసింది నేను హైలైట్ అవ్వాలా, నువ్వు హైలైట్ అవ్వాలా? అందుకే ఫస్ట్ నువ్వు వెళ్ళి కడిగేయి, తర్వాత నేను ఎంట్రీ ఇస్తాగా. ఏమంటావు? సర్లే, లవ్ అంటను వెళ్తా. కానీ నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. టైంపాస్కి లవ్ చేస్తానంటే నేను ఒప్పుకోను. నా వల్ల ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగిందంటే నీ సహించలేను. చిచి, నేను అలాంటున్నారా? నువ్వు అలాంటోడివేరా. పద వెళ్దాం. Excuse me, sir. Hey, come. Take your seat. యామిని, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. మనసులో ఏం దాచుకోను. అందుకే నీకు చెప్పేస్తున్నా. ఏంటి సార్? ఐ హ్యావ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ యూ. ఏం మాట్లాడుతున్నారు సార్? కంగారు పడుకో, నాకు తెలుసు నీకు ఇష్టం ఉండదని. బట్ ఇవి ఫీలింగ్స్ కదా, చెప్పకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చెప్పేశా. ఏమంటావు? ఏమంటాను సార్? అసలు మీరు నేను ఇది చాలా తప్పు సార్. తప్పైతే వద్దులే. తప్పన్నప్పుడు ఇలా వద్దు. తప్పు. మరేం చేద్దాం? ఏం చేసేదేంటి సార్? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. అమ్మమ్మ, ఎలా వదిలేస్తాం? ప్యూర్ ఫీలింగ్స్ కదా. దాన్ని కూడా నువ్వు రిజెక్ట్ చేసావు. మరి నాకు పెయిన్ ఉంటుంది కదా. దానికి నన్నేం చేయమంటారు సార్? హోదార్చు సార్. ఇక్కడ కాదులే, ఈ వీకెండ్ నా గెస్ట్ ఆఫీస్లో. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎవరైనా ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతారా? నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను. అయితే నేను కూడా ఇవ్వాలి నీ మీద కంప్లైంట్.
నా మీదనా? నా మీద ఏమైనా కంప్లైంట్ చేస్తారు? హా, నా క్యాబిన్లో 2 lakhs క్యాష్ పోయింది. నాకు నీ మీద డౌట్ వచ్చింది. అడిగినందుకు నా మీదే నిందలేస్తున్నావా? అది చాలా తప్పు సార్. తప్పే. నాకేదైనా కావాలి అనుకుంటే నేను కష్టపడను. నా కోసం ఇంకొకరు కష్టపడాలి. చూడు యామిని, నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు లోన్ చాలా అవసరం. దాని అప్రూవల్ నా చేతిలో ఉంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రేపు ఒక మంచి డిసిషన్ తీసుకొని వచ్చి చెప్పు. నౌ యూ కెన్ లీవ్. మామా తను సింగిల్గానే వస్తుందిరా. అందుకే నేను ట్రై చేసేది. థూ ఎదవా, నేను వెళ్ళనా? గంట కొట్టాలా? హలో, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? మా డబ్బుల కోసం నీ చుట్టూ తిరగాల? హా, తే డబ్బులు తే. ఏంటి చూస్తున్నావు? తే. డబ్బులు కావాలి నీకు? డబ్బులు. ఇది అబ్బాయి కాదు, అమ్మ రాయ్. చెత్త విధవా. ఛీ. ఈసారి కొంచెం గట్టిగానే మిగినట్టుంది. ఏంటి మావా పిల్ల, ఏమనుకుంటాను తను? ఏదోటి చేయాలి మావా, ఏదోటి చేయాలి. ఓ మావా, నీకే ఏం చేశాను రా? నా జీవితాన్ని ఎలా ఎరికిస్తున్నావు? మావా ముయ్ నోర్మి, నిన్ను నమ్మినందుకు నన్ను తెచ్చేయ్. మావా మావా అలా కాదు మావా, ఇలా జరిగిద్దని నేను అసలు అనుకోలేదు. ఈసారి పక్కా ప్లాన్ చేద్దాం. నన్ను ఎలా కూడా బతకనివ్వరా నువ్వు? అలా కాదు మావా, ఈసారి మనం వేసే ప్లాన్కి ఆ అమ్మాయి గింగరాలు తిరగాల. ఎలా ఇప్పటిదాకా చేసింది చాలదా? మళ్ళీ నేనే రిక్కుపోవాలా? విను మా ప్లాను. ఓపెన్ చేస్తే నన్ను కొడపడం అంటే ఎంత సరదారా నీకు? కొట్టేసిద్రా. నీ యవ్వ మామా. ఏంట్రా నేను ఇక్కడ ఎంత బాధపడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు? మామా అది నా లవర్ బ్యాగ్ రా, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయరా. ఏంట్రా చేసేది? నీ వల్ల నా ముక్కు పగిలింది, నా ఒళ్ళు ఊనమైంది. నువ్వు మాత్రం ఆహా ఓహో అని కులుకుతున్నావు. మామా ఆ బ్యాగ్ కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయవా? బొక్కరా, అసలు ఏముందిరా దీంట్లో? మామా లేడీస్ బ్యాగ్ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు, మ్యాథ్స్ కాదు. ఆహా నువ్వు మాత్రం చెప్పేవచ్చు. ఎలా? మావా 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 లిప్స్టిక్, బొట్టు బిల్లలు, పూతద్దము, అసలు ఏమున్నాయి ఇందులో? నీకేం తెలుసురా వాటి విలువ, పెచ్చ నా కొడక. మావా ఫోన్ వస్తుందిరా, తనే అనుకుంటా. చెప్పేసి నువ్వే దొంగతనం చేసావని. మూసుకోబే. హలో, హూ ఇస్ దిస్? రేయ్ ఎవడా నువ్వు? నా బ్యాగ్ తీసుకుని పారిపోయావు? సెన్స్ లేదా నీకు? మాత్రం పోలీసులకు చెప్తానుండు, ముందు నీ మొహం పగలు కొడతారు. ఎత్తవా, అసలు కొంచెం కూడా సిగ్గులేదా? హలో హలో
ఎవడో ఏదో నీ బ్యాగ్ పట్టుకుని పారిపోతుంటే డౌట్ వచ్చి పట్టుకున్నా. అది చెప్పినవరే మీరు. అవునా? అయ్యో ఐమ్ సారీ అండి. ఎవరో తెలీదు ముస్టిదివా నా బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. అయ్యో పర్లేదులేండి, ఆ ముష్టిడికి ఎన్ని కష్టాలున్నాయో. యాక్చువల్లీ ఆ బ్యాగ్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. వాల్యుబుల్ థింగ్సా? ఏమున్నాయిరా అందులో? పుట్టు బిల్లలు, లిప్స్టిక్, భూతద్దము, అవే కదరా. మూసుకోవే. మీరేమనుకోకపోతే కొంచెం నా బ్యాగ్ తెచ్చిస్తారా? అయ్యో ఎప్పుడు తేవాలో ఎక్కడ తేవాలో చెప్పండి, అలా తెచ్చిచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో పర్లేదులేండి. బాయ్. బాయ్. అయ్యో మామా రేపు కలుస్తానందిరా. రెడీ పోలే, రెడీ పోలే. ఒరే సచ్చినాడా! హాయ్ ఐఎమ్ శివ. బాల. హాయ్ ఐఎమ్ శివ. అస్సలు మ్యాచ్ అవ్వాలి. అసలు రొమాన్స్ సెన్స్ లేదేంట్రా నీకు? నువ్వే కదా నా బ్యాగ్ దొంగతనం చేయించింది. హలో మేడం, వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈజ్ నాట్ రైట్. నేనెందుకు మీ బ్యాగ్ దొంగతనం చేస్తానండి? అదంతా కాదు, నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను, నన్ను ఫాలో అవుతూనే ఉన్నా. అది మానుకుంటే బాగుపడతాం. మైండ్ ఇట్. హలో మేడం, నాదంత చీప్ క్యారెక్టర్ కాదండి. పోనీలే పాపం, నేనేదో హెల్ప్ చేద్దాం అనుకుని మీకు బ్యాగ్ తీసుకొస్తే వద్దనుకుంటే వదిలేయండి. నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అండి. సరే, ఐమ్ సారీ అండ్ థ్యాంక్స్. అయ్యో పర్లేదండి, మనలో మనకేముంది. కాఫీ ఓకే. కూర్చోండి. థ్యాంక్స్. మీతో ఇలా కాఫీ కలిసి అవుతున్నానంటే నమ్మలేకపోతున్నానండి. అంతా కల్లా ఉంది. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఆఫ్ కోర్స్, ఎనీథింగ్ ఫర్ యూ. ఆస్క్ అండి, ఆస్క్. నేను ఒకరిని చూపిస్తాను, పని కొడతారా? కొట్టాలా? ఎవరినండి? కొడతారా లేదా? ఉట్టి కొడతారా అన్నంత ఈజీగా అడిగారండి. ఓకే బాయ్. ఓ కొడతాను కొడతాను కొడతాను. ఇంతకీ మనం కొట్టేది ఎవరినండి? ఎక్స్క్యూజ్ మీ బాస్. భయ్యా అది భయ్యా మీ పేరు? ఆకాష్. నేమ్ వెరిఫైడ్. హైట్ ఒక 5'10" ఉంటారా? ఓకే. ఈ పిల్లేంటి మరి ఇంత వైలెంట్గా ఉంది? ఎందుకు నీకేం కావాలి? మనం ఫిజికల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడంలో ఏమైనా అలవాటు ఉందా? అంటే అంటే కరాటే, మల్ల యుద్ధం అలాంటివి. లేవు. నాకొచ్చు. ఎందులో? కొల్లబడడంలో. థ్యాంక్స్ భయ్యా నీ కోఆపరేషన్కి. మనసులో పెట్టుకోకే. ఎవడాడు? థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా.
ఇంతకీ నేను వాడిని ఎందుకు కొట్టాను? వాడికి ఆడవాళ్ళంటే చిన్న చూపు, అందుకే వాడికి బుద్ధి చెప్పాలని నీతో కొట్టించా. నేనైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత చేస్తే థ్యాంక్ యూ. ఏందో. ఆనందం ఆనందమాయే మళ్ళీ పువ్వులు చేసిన మాయే. అమ్మా ఇడు మళ్ళీ ఫోన్ చేశాడు రా. అరే మా ఆ 1000 రూపీస్ నా అకౌంట్లో పడలేదురా, ఎవరి అకౌంట్లో పడ్డట్టున్నాయి. అదంతా తెలియదురా, నేను నీకు ఆ 1000 ఇచ్చా, నువ్వు నాకు ఇవ్వాలి. హాయ్. మావా నా పిల్ల రిప్లై ఇచ్చిందిరా. నేను ఇవ్వండి రా, ఏం పిక్కుటో పిక్కో. ఈడొకడు చే. నువ్వెప్పుడు ఇలా సరదాగానే ఉంటావా? ఏమిరుండరా? ఉండాలని ఉంటుంది, కానీ నా చుట్టూ ఉన్న జనాలు నన్ను అలా ఉండనివ్వరు. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నేను ఒంటరి వాళ్ళమైపోయాం. అప్పటి నుండి అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేనే చూసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్న లోన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. ఇంకా ఒక్క హోమ్ లోన్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోతే నేను కూడా హ్యాపీగా ఉంటా. కానీ ఒక ఆడపిల్లగా బతకడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే ఏదో చెప్పాలన్నది కానీ ఇప్పుడు రావట్లేదు. ఏమనిపిస్తుందంటే మీ నవ్వితే చాలా బాగుంటారు. అబద్ధం. మీ కళ్ళు చాలా బాగుంటాయి. అబద్ధం. మరి నిజమేంటో ఏమో, నువ్వే చెప్పు. యామిని, నీకోటి చెప్పాలి. నాకు ప్రేమించడం కొత్త కాదు, మోసపోవడం కొత్త కాదు. అయినా సరే ధైర్యం చేసి చెప్తున్నా, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే తెగ నచ్చేసావు. నీతో కలిసి మిగిలిన జీవితం బతకాలనుకుంటున్నా. నువ్వు ఒప్పుకుంటే నీతో జీవితాంతం ఇలానే ప్రయాణం చేయాలనుంది. నీతో కలిసి నడిచే ఛాన్స్ నాకు ఇస్తావా? ఐ లవ్ యూ. అబద్ధం. యామిని, ఇది అబద్ధం కాదు, నిజం. అబద్ధం అంటదేంటి? సరిగా చెప్పలేదా నేను?